హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఈ రోజు నిఫ్టీకి నేనైతే ఒక 1300 బోనస్ ఇవ్వడం జరిగింది. సో బోనస్ ఏంటా అనుకుంటున్నారా? 1300 లాస్ వచ్చిందండి ఈరోజు. ఓకే, నిఫ్టీలో నాకు 1300 అయితే లాస్ వచ్చింది. సో మిస్టేక్ ఎక్కడ జరిగింది, నాకు లాస్ ఎందుకు వచ్చింది, సో నా స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయింది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అలాగే ఈరోజు 27th మే లాజిక్ బిహైండ్ మై ట్రేడ్ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఎవ్రీడే నా ట్రేడింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నా ఎంట్రీ లెవెల్, నా టార్గెట్, నా స్టాప్ లాస్ అన్నీ కూడా ప్రతి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఓకే మన టెలిగ్రామ్ లింక్ అండ్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఎవ్రీడే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మార్కెట్కి ముందు అంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనమాట. సో ఈ రోజు నా మార్కెట్ వ్యూ ఎట్ సైడ్ ఉంది, అప్ సైడా, డౌన్ సైడా లేదా సైడ్ వైజా అనేది కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, ఇక ట్రేడ్ అయితే చూద్దాం. సో నిఫ్టీలో ఈరోజు 23,200 స్ట్రైక్ ప్రైస్లో సో 2 లాట్స్ అయితే బై చేశాను. 230 ప్రీమియంలో బై చేశాను 2 లాట్స్. ఓకే, ఈ ట్రేడ్కి మనకి 11,600 ఒక ఆల్మోస్ట్ అయితే 12,000 అయితే అవసరం అయింది. అండ్ 930కి బై చేసాం గైస్. సో నిఫ్టీలో 938 అంటే ఆల్మోస్ట్ 940. సో 940కి నిఫ్టీలో పుట్ బై చేయడానికి రీజన్ ఏంటి? ఓకే, 940 కదా. సో 27th గ్రాఫ్ ఇది, అంటే 27th మార్కెట్ ఈరోజు, అంటే 940కి బై చేసాం కదా. సో ఇక్కడ మనం పుట్ అయితే బై చేయడం జరిగింది. అండ్ మనం ప్రీవియస్గా మార్కెట్ చూసుకుంటే ఫ్రైడే మార్కెట్ చూడండి, ఇక్కడ ఈఎంఏ ఉంది కదా, ఈఎంఏ దగ్గర ఒకసారి సపోర్ట్ తీసుకుంది అండ్ సెకండ్ టైం సపోర్ట్ తీసుకుంది. అండ్ ఓవరాల్గా మార్కెట్ అయితే మనకి ఆల్మోస్ట్ నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది ఫ్రైడే. ఓకే, ఫ్రైడే అయితే మనకి నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయి కదా. సో మండే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే గైస్, సో మనకి ఫ్రైడే నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చి మండే అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే నేనైతే ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రిజెక్షన్స్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఎవరైతే కాల్స్ బై చేసి క్యారీ ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళు మండే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ కాల్స్ ఫార్వర్డ్ చేసి ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళు ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రాఫిట్లోనే కదా ఉంటారు. సో ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయినాక వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో ప్రాఫిట్ బుకింగ్కి వచ్చిన ర్యాలీ ఇదంతా. ఓకే, నేనైతే ఇక్కడ పుట్ బై చేయడం జరిగింది. సో ఇది జోన్ ఉంది కదా, నా జోన్ అంటే రెడ్ కలర్ జోన్ ఉంది కదా. సో ఆ సపోర్ట్ జోన్ బ్రేక్ చేసింది చూడండి, ఆ సపోర్ట్ జోన్ బ్రేక్ చేసి రీటెస్ట్లో నేనైతే పుట్ బై చేశాను. అండ్ పుట్ బై చేసి 940 ఎగ్జాక్ట్గా 940కి నేనైతే పుట్ బై చేశాను. 940 కదా, సో 938 అంటే 940. ఓకే, 940 దగ్గర పుట్ బై చేశాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చి 22-30 పాయింట్స్, ఆల్మోస్ట్ 25 పాయింట్స్ అయితే పెట్టాను. సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాక అండ్ నా టార్గెట్ వచ్చి ఈ గ్రీన్ జోన్ అనమాట. సో ఈ సపోర్ట్ జోన్ వచ్చి నా టార్గెట్, అంటే మార్కెట్ ఇక్కడికి ఓవరాల్గా ఇక్కడ నా టార్గెట్ అయితే రీచ్ అవుతుంది అనుకున్నా. నాకైతే 90% కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే, సో మనం ట్రేడ్ బై చేసాక ఏంటంటే నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను కదా, ట్రేడ్ తీసుకున్నాక 1500 ఆల్మోస్ట్ 1700 వరకు ప్రాఫిట్లోనే ఉన్నా. కానీ ట్రేడ్ అయితే ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే మినిమం 1:1 రేషియో, 1:1.5 లేదా 1:2 రేషియో అయినా ఉండాలి. ఓకే, సో ఈ టార్గెట్ అయితే రీచ్ అవుతుంది అనుకున్నాను. బట్ మార్కెట్ ఇక్కడిక్కడే మనకి పాజ్ చేసి నా స్టాప్ లాస్ తీసుకుని పైకి అయితే పోయింది. రైట్, సో ఇక్కడ 40 EMA కూడా బ్రేక్ చేసింది కదా. సో ఆ కాన్ఫిడెన్స్తో నేనైతే టార్గెట్ రీచ్ అయిపోతుంది అనుకున్నా. కానీ టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. అండ్ అగైన్ రివర్స్లో, ఓకే, రివర్స్లో 40 EMA బ్రేక్ చేసి మార్కెట్ అయితే ఇక్కడ నా స్టాప్ లాస్ తీసుకుని పైకి అయితే పోయింది. అండ్ ఒకటి ఇక్కడ నా కండిషన్ ప్రకారం ఏంటంటే, సో ఫస్ట్ టైం ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయింది కదా, అండ్ నాకు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ట్రేడ్ దొరికింది. సో ఎప్పుడైతే రివర్సల్లో మనకి ఈఎంఏ బ్రేక్ చేసిందో, సో ఇక్కడ కూడా ట్రేడ్ దొరికింది అనమాట. ఇక్కడ కాల్ సైడ్ ట్రేడ్ తీసుకునే ఐడియా వచ్చింది. అప్పటికే నా ట్రేడ్ వచ్చి ఆల్రెడీ ఒక ట్రేడ్ రన్ అవుతుంది. సో ఒక ట్రేడ్ రన్ అవుతుండగా ఇంకో ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా. సో స్టాప్ లాస్ హిట్ అయినాక సెకండ్ ట్రేడ్ అయితే ఇక్కడ దొరికింది. ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ అయితే దొరికింది. పుట్ సైడ్ ట్రేడ్ నేను ఎంట్రీ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రేడ్ లాస్లో ఉంది. సో మనకి ఎప్పుడైతే ఫస్ట్ తీసుకున్న ట్రేడ్ ప్రాఫిట్లో ఉంటే సెకండ్ ట్రేడ్, థర్డ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఫస్ట్ తీసుకున్న ట్రేడే లాస్లో ఉంటే ఇంకా సెకండ్, థర్డ్ ట్రేడ్స్ ఏం తీసుకోకూడదు. సో ఎందుకంటే ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 1200 to 1300 లాస్లో ఉన్నాను స్టాప్ లాస్ హిట్ అవగానే.
సో ట్రేడింగ్ అనేది ఏంటంటే 100% షూర్ కాదు కదా, 70 to 80% ప్రాబబిలిటీ. సో ఆ ప్రాబబిలిటీ మీదే నేనైతే ట్రేడ్ తీసుకున్నా, కానీ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అండ్ ఇక్కడ కూడా 70 to 80% ప్రాబబిలిటీ మీద పుట్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ 20 to 30% మనకి స్టాప్ లాస్ హిట్ అయితే ఇక్కడ 15% లాస్ అయ్యాం కదా, అండ్ ఇక్కడ ఇంకో 1500 లాస్ అవ్వాల్సి ఉంటుంది. సో 3000 లాస్ అనమాట, 3000 ప్లస్ బ్రోకరేజ్ ఛార్జెస్. సో ఓవర్ ట్రేడింగ్లో మనకి ఇట్లానే లాస్ అవుతుంటారు రిటైలర్స్ ఎక్కువ. సో మ్యాక్సిమం నేను చెప్పేది అదే, ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్లో ఉంటేనే సెకండ్ ట్రేడ్ తీసుకోండి. ఫస్ట్ ట్రేడ్ లాస్లో ఉంటే ఆ లాస్ రికవర్ చేయడానికి సెకండ్ ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు, సైలెంట్గా కూర్చోవడం బెటర్. ఓకే గైస్, అండ్ ఈరోజు నా లాస్ చూపిస్తాను. సో 232 ప్రీమియంలో బై చేశాను కదా, అండ్ 208 ప్రీమియంలో అయితే నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది. సో చూద్దాం, 232 మైనస్ 208. సో 24 పాయింట్స్ అయితే నా స్టాప్ లాస్ గైస్. ఈరోజు 24 పాయింట్స్ అయితే నేను లాస్ అయ్యాను, అది కూడా 2 లాట్స్ అంటే 50 క్వాంటిటీ మీద. సో 24 మల్టిప్లైస్ 50, సో 1200 అయితే లాస్ ఈరోజు లాస్ వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్ థర్డ్ ట్రేడ్ ఈ లాస్ రికవర్ చేయడానికి రివెంజ్ ట్రేడింగ్ లాంటివి ఏమీ చేయలేదు. ఆల్మోస్ట్ నాకు 1132కే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది. సో 1132 నుండి 330 వరకు సైలెంట్గానే కూర్చున్నాను. సో ఇది గైస్ ఈరోజు నా లాజిక్ బిహైండ్ ట్రేడ్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.